ఇటువంటి కష్టాన్ని రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే కదా పొడుమూరు గారు మన ప్రెసిడెంట్ ఎవరు? వెరీ గుడ్. సో ఆవిడ చేతుల మీదుగా అసలు ఉంది అక్కడ దాకా రీచ్ అవ్వడమే చాలా కష్టం కదా, అవునా? సో అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ నోటీస్ లోకి వచ్చి ఆమె చేతుల మీద గుండా అవార్డు తీసుకోవటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, అవునా? దీనికోసం ఇంకొకసారి పాఠశాలకు విచ్చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని మరి కృష్ణారెడ్డి గారు ఇంకా పెద్దలు కార్యక్రమాన్ని ప్రారంభించి మీరే జరిపిస్తే బాగుంటుంది. మీ పక్కన ఉంటారు. థ్యాంక్ యూ. ఎందుకు పెట్టారు సపోర్ట్ తెలుసా? ఎందుకు మనం ఏమవుతుంది? వెరీ గుడ్. చూడండి సార్ మీరు వెనక్కి వచ్చి పట్టుకోండి. ఒక్కసారి మీ సార్కి అందరూ కూడా గట్టిగా. నా పేరు సంజన, నేను 5వ తరగతి చదువుతున్నాను. మీరు ఇక్కడికి విచ్చేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా సార్కి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇక్కడికి వచ్చి మా సార్ని అభినందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రాథమిక పాఠశాల కొండాపల్లి SW నందు 1991 ZPHS దర్గామిటిలో మేమందరం కలిసి 10th క్లాస్ చదువుకున్నాము. మరి నేను సెప్టెంబర్ 5, 2023 ఢిల్లీలో గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం జరిగింది. ఈరోజు మా మిత్రులు 91 ఫౌండేషన్ ఆధ్వర్యంలో నన్ను ఎంకరేజ్ చేయడానికి, అభినందించడానికి ఈరోజు మా పాఠశాలకు విచ్చేసినందుకు పేరున మా మిత్ర బృందాలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటివి ఇంకా బాగా పనిచేయడానికి ఒక ప్రోత్సాహంగా, ఒక బూస్ట్ లాగా ఇవి బాగా పనిచేస్తాయి. ఈరోజు నా మిత్రులు ఇక్కడికి వచ్చి నన్ను అభినందించినందుకు వారందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాటి స్నేహితుడైన 10th క్లాస్ బ్యాచ్మెంట్ భాస్కర్ HM గారికి సన్మానం చేయటకు కొండాపాలెంలో ఉన్న వాళ్ళ స్కూలు ప్రిన్సిపల్ హై స్కూల్కి మేము రావడం జరిగింది. మేమందరమే 1991లో 10th క్లాస్ బ్యాచ్ మేమందరం కలిసి చదువుకున్నాము. మాలో ఒకడు ఇంత అద్భుతమైన అమోఘమైన అవార్డు అందుకున్నందువల్ల మేమందరం కలిసి అతను ఎంకరేజ్ చేసేదానికోసము, అతను బలపరిచేదానికోసం మేమందరం వచ్చి, మా ఫ్రెండ్స్ అంతా వచ్చి సన్మానం చేయడానికి వచ్చాము. మేము 1991లో ZP హై స్కూల్ దర్గామిట్లో చదువుకున్నాం. మేమందరం కలిసి అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ, అట్లాగే భాస్కర్కి ఇక్కడ లోకల్గా కూడా నెల్లూరు జిల్లాలో కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. స్టేట్ అవార్డు కూడా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్టేట్ అవార్డు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి అవార్డు రావడం కూడా మా అందరికీ చాలా సంతోషము. అందులో భాగంగా వచ్చి మేమందరమే సన్మానించడం జరిగింది.
ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంది. మా స్కూల్లో చదువుకున్న భాస్కర్కి ఈ అవార్డు వచ్చింది. అలాగే మా స్కూల్లో ఒక టీచర్కి జయప్రకాష్ సార్ కూడా ఒక మినిమం ఒక 10 years బ్యాక్ మా స్కూల్కి జయప్రకాష్ పీఈటీ గారు, ఆయనకు కూడా అవార్డు వచ్చింది. ఆయన కాడ శిష్యుడిగా ఉన్నటువంటి మన భాస్కర్కి కూడా ఈ విధంగా రావడం అనేది మా స్కూల్ గొప్పతనము, అలాగే మా స్కూల్ చేసుకున్న అదృష్టం కూడా భావిస్తున్నాము. ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.